ప్రైజ్ ది లార్డ్. మీ అందరితో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు చెప్పమని పదే ప్రేరేపిస్తున్నాడు. మీలో చాలా మంది బ్యాక్ స్లైడ్ అవుతున్నారని. బ్యాక్ స్లైడ్ అంటే పక్కకి మళ్ళటం, వెనక్కి మళ్ళటం, మూవింగ్ అవే ఫ్రమ్ వాట్ యు నో, రైట్, స్లోలీ గోయింగ్ బ్యాక్. ఓల్డ్ హ్యాబిట్స్, పాత అలవాట్లు, పాత ఆశలు, పాత కోరికలు. ఒకప్పుడు చిన్న పాపం చేస్తే యు వర్ సో సెన్సిటివ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ చిన్న పాపం విషయమై దేవుని సన్నిధిలో బోర్న ఏడ్చేవారు, పశ్చాత్తాపడేవారు, క్షమాపణ వేడుకునేవారు. కానీ ఈ రోజు చిన్న పాపము పెద్ద పాపం అయింది, అలవాటైపోయింది. ప్రార్థన చేయకపోవడం అలవాటైపోయింది. ఒక రోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుందిలే అని బైబిల్ చదవకపోవడం అలవాటైపోయింది. ఉపవాసం ఉండకపోవడం అలవాటైపోయింది. చర్చ్ కి రాకపోవడం అలవాటైపోయింది. ప్రభు బలలో పాల్పంపులు పొందకపోవడం అలవాటైపోయింది. ఇదంతా కూడా మన న్యూ లైఫ్ స్టైల్ గా మార్చివేయబడ్డదేమో. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అందుకని మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. అప్పాది జల్లడించడానికి వస్తాడు. అందుకనే పేతురు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఈ రోజు మనం ప్రార్థన చేయాలి.